హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ క్యారెట్ రైస్ లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టపడతారు ఈ క్యారెట్ రైస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో 2 చెక్క, 2 లవంగాయలను కూడా యాడ్ చేయాలండి. ఇది యాడ్ చేయడం వల్ల క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో 1/2 టీ స్పూన్ పచ్చిపప్పుని, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ ఉల్లిపాయలను యాడ్ చేయాలి. 2-3 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేయాలి. సన్నగా తరిగిన కరివేపాకుని యాడ్ చేయాలండి. ఇప్పుడు 1 కప్ క్యారెట్ తురిమాం కదండి, 1 కప్ క్యారెట్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలి. ముందుగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న 1 కప్ రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రైస్ 1 కప్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీ క్వాంటిటీని బట్టి రైస్ని అండ్ క్యారెట్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలండి. ఇలా చేయడం వల్ల క్యారెట్ రైస్ చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా క్యారెటే కాకుండా మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఈ రైస్ చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది అండ్ క్విక్గా అయిపోయిద్దండి. ఈ రైస్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్దండి ఈ రైస్. ఇప్పుడు అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.